ఆ రోజు స్కూల్కి వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. చాలా మొండివాడుగా ఉండేవాడు. ఎంతో ప్రేమ అభిమానంతో చాలా గారాబంగా పెంచావు. కానీ మా ప్రేమ ఏమిటో వాడు తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. వాడు కనిపించకుండా పోయినా 4 రోజుల తర్వాత పేపర్లో ఒక న్యూస్ చూసాం. కోయంబత్తూరులో ఒక ఊరు కాలువ పక్కన అది నా కొడుకు అశ్విన్. కానీ వాడు నా పరిస్థితిలో చూసే ధైర్యం నాకు లేదు. ఏదో ఒకరోజు వాడు తిరిగి వస్తాడని, ఎన్ని రోజులు కోపగించుకున్నందుకు నన్ను క్షమాపణ అడిగి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అద్దుకుంటాడని ఎన్నో కలలకంటూ ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవన్నీ మాకు అసలు తెలియదు టీచర్. ఏమైంది బాలు? ఏమైందిరా నీకు? అది ఏం లేదు, పీడకల. లేనిపోనిదన్నీ మనసులో పెట్టుకుంటావు, అందుకే ఇలాంటి పీడకలలు వస్తున్నాయి. ఇదిగో నీళ్ళు తాగు. పడుకో. ఏంట్రా ఇవన్నీ? ఈ నాన్న ఉండగా నీకేమవుతుంది? మనోహర్, మన బ్రిడ్జికి సంబంధించి ఈ రోజు మీరు ఎంపీతో మాట్లాడి పరిష్కరించాలి. అది ఎలా కుదురుతుంది? మార్కెట్ దగ్గర ఉన్న ప్లేస్ ని పరిష్కరిస్తామని ఇంతవరకు చేయలేదు. మీరు అనవసరంగా గొడవ పడకండి, అన్నింటికి పరిష్కారం దొరుకుతుంది. మేడం వెళ్ళి కలిసి వస్తారులే. మా విషయం కూడా చెప్పండి. ఆగండి. నేను చెప్పిన ఫైల్స్ అన్ని తీసి పెట్టారా? అన్ని తీసి ఉంచాను మేడం. మేడం గారు, మన ఊరు జిల్లా ప్రెసిడెంట్ రమేష్ గారు, తర్వాత మన బాబీ నాయుడు వాళ్ళందరూ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సడన్ గా అతనికి ఏమైంది? అది మరి కొత్త ఫండ్ వచ్చే విషయం ఎలాగో లీక్ అయిపోయింది మేడం. విషయం అదా? ఈసారి ఫండ్ అలాట్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలో నాకు తెలుసు. దాని గురించి అడగడానికి నా దగ్గరికి ఎవరూ రావక్కర్లేదు. నేను చెప్పింది అర్థమైందా? బండి రెడీగా ఉందా? మేడం రండి. అదిగో మేడం వచ్చారు. నమస్తే మేడం. విషయాలన్నీ నేను ఆయనతో చెప్పాను, అన్ని సర్దుకుంటాయి. ఓకే మేడం. పడకండి. నాన్న, ఏంటన్నా ఆలోచిస్తున్నావు? నా బిడ్డకి నేను తప్ప ఇంకా ఎవరు లేదు కదా. నువ్వు బాగా చదవాలరా. చదివి చాలా చాలా పెద్ద మనిషి అవ్వాలి. ఒకవేళ చూడడానికి నేను లేకపోయినా కూడా అందరూ చెప్పాలి, వాసు కొడుకు చాలా గొప్పవాడయ్యాడని.
వాసు ఆశిచ్చినట్టు. ఇలా అంతా చెప్పకు నాన్న. మీ ఆశయం నాకు తెలుసు. ఖచ్చితంగా నెరవేరుస్తాను. నిన్న రాత్రి మా నాన్న ఒక విషయం చెప్పాడు. విషయం ఏంటి బాలు? నేను చదివి గొప్పోడిని అవ్వాలంట. మా నాన్న చెప్పినట్టు మంచిగా చదవాలి సాయిరా. చాలా గొప్పోడిని అవ్వాలి. బాలు ఏమైంది బాలు? బాలు ఏమైంది? బాలు చెప్పు. బాలు అరే బాలు ఏమైంది బాలు? బాలు బాలు ఏమైంది బాలు? బాలు అసలు వీడికి ఏమైంది? హఠాత్తుగా ఏమైందో తెలీదు. ఎందుకు బాలు భయపడావు? ఏదైనా పావులు గీలు కనిపించాయా? ఇక్కడ ఏ పాము ఉన్నట్టు లేదే. బాలు బాలు ఏమైంది నీకు? ఉన్నట్టుండి నాకేదో అయింది. ఇప్పుడు ఓకే సార్. ఏం లేదు కదా? సరే జాగ్రత్త. అలాగా లే 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 పైకి లే. ఇలా చూడు, స్టేట్ కాంపిటీషన్స్ త్వరగా రాబోతుంది. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి, లేదంటే కప్పు ఇంకెవరికైనా వెళ్ళిపోతుంది తెలుసా? మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా నేను గెలుస్తాను. గుడ్. ఈజీగా గెలవడం కుదరదు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అదే. చేస్తానులే. ఓకే సార్. మెల్లగా మెల్లగా వెళ్దాం. అందరు రండి. అదిగో అటు వీళ్ళు. జాగ్రత్తగా వెళ్ళరా. Come on, come on, come on, come on, come on, come on. Go, 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 go fast, fast, go, go, go. బాలు 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 నీకేమైంది? బాలు చూడమ్మా. బాలు ఇదిగో సార్. బాలు బాలు నీకేమైంది? గాడ్ టీ తీసుకురానా? వద్దు. ఏమైంది ఈరోజు మీకు? చాలా మూడౌట్లో ఉన్నారు. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. నేను దేన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సత్యంగా నా వల్ల కావడం లేదు లక్ష్మి. అన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసిన చైనీస్ ట్రిప్కి ఎలా వెళ్ళగలను? డాక్టర్ జేమ్స్ అక్కడ ఏదేదో ప్లాన్ చేశారు. లక్ష్మి, యూ థింక్ సీరియస్లీ? మనకంటూ సొంతంగా హాస్పిటల్ ఉన్నప్పుడు నీకెందుకు ఈ టీచర్ ఉద్యోగం? ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ నువ్వు తీసుకోవాలి. అది త్వరగా. మీరేదైనా జోక్ చేస్తున్నారా? నేను పని రిజైన్ చేయాలా? మీకు సంబంధించినంత వరకు ఇది కేవలం పని అయి ఉండొచ్చు. బట్ నేను ఈరోజు బ్రతికుండడానికి కారణమే నా పిల్లలే. ఇలా చూడు లక్ష్మి, ఐఎమ్ సారీ. రిలాక్స్. నీకు నచ్చిన పని ఏది నువ్వు చేయకు. ముందు కళ్ళు తుడుచుకో. నేను ఆలోచిస్తే నాకు ఎటువంటి దారి దొరక్క. ఓకే, డోంట్ వరీ. నేను ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటాను.
దీనికి ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుందిగా. మీ ప్రొఫెషనల్ ఎథిక్స్కి కొన్ని విషయాలు తెలియనట్టు నటించొచ్చు. ఇంతకే నువ్వేం చెప్తున్నావు? నేను డాక్టర్ శేఖర్ కుమార్ కాళ్ళు పట్టుకోవాలంటావా? అల్లుని కొంచెం చూసుకోమని. ఆ పని నేను చేయలేను. ఐ కాంట్. మీరేమి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి మీరు ఒప్పుకుంటే చాలు. నేను మా నాన్న పిలుస్తాను, తను వస్తారు. నిన్న ఆయన నాకు ఫోన్ చేశారు. ప్రొఫెషనల్ ఈగో, అహంకారం అలాంటివేమీ లేవండి. అమ్మ చనిపోయిన తర్వాత పాపం ఆయన ఒంటరివాడైపోయారు. చాలా కాలం తర్వాత చాలాసేపు మాట్లాడారు. మొదటిసారి ఆయన నాతో అంతసేపు మాట్లాడారు. అంటే ఈ విషయంలో నేను అడ్డు రాకూడదన్నమాట. నువ్వు పిలిస్తే వస్తాడనుకుంటే నువ్వు పిలు. ద గ్రేట్ డాక్టర్ శేఖర్ కుమార్ని.